ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో అయితే ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించి అసలు బాపట్లలో ఎలాంటి న్యాయం జరిగింది వైసీపీ వచ్చిన తర్వాత, అటు స్టేట్ వైజ్ చూసుకున్నా ఇటు కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకున్నా అసలు మైనారిటీలకి వైసీపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది అనేది బేస్ చేసుకొని మాట్లాడుకుంటే కనుక మనం ప్రజెంట్ అయితే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ సెల్ అధ్యక్షులైనటువంటి సయ్యద్ రఫీ గారు అయితే మన దగ్గర అయితే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆయన అడిగి తెలుసుకుందాం బాపట్లలో అసలు వైసీపీకి సంబంధించి కానీ లేదంటే టీడీపీకి సంబంధించి కానీ అలాగే జనసేనకు సంబంధించి కూటమి ఏదైతే జరుగుతూ ఉందో టీడీపీ జనసేనకు సంబంధించి అసలు బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది అనేది సార్ని కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో చూసుకుంటే అసలు 2019కి ముందు 2019 తర్వాత వైసీపీ టీడీపీ ఏం చేసిందంటే ఏమని చెప్తారు మీరు? 2019కి ముందు అంటే సార్ అభివృద్ధి అనేది జరిగింది. 2019కి తర్వాత అంటే అభివృద్ధి శూన్యం. ఇంతకంటే అసలు 2019 ముందు టీడీపీ నుంచి ఎటువంటి న్యాయం జరిగింది అంటే ఏం చెప్తారు? 2019 తర్వాత వైసీపీలో ఏం జరగలేదు అంటే ఏం చెప్తారు? 2019 ముందు టీడీపీలో ఇప్పుడు కర్లపాలెం మండలంలో ప్రజెంట్ ఉన్న ప్రతి ఊర్లో ఉన్న ఏ సిమెంట్ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు అన్నీ 2019కి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీలోనే జరిగినాయి. ఇప్పుడు 2019 తర్వాత ఏ ఒక్క రోడ్డు కానీ ఏ ఒక్క వీధి దీపాన్ని కానీ ఎక్కడ అభివృద్ధి చేసిందే లేదండి వైసీపీ ప్రభుత్వంలో. అయితే మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రాలో జనసేన టీడీపీ కూటమి అయితే ఏర్పాటైంది. ముఖ్యంగా చూసుకుంటే మాకు 175 వస్తాయని వైసీపీ వాళ్ళు ధీమా కూర్చొని ఉన్నారు. మరి ఇటీని చూసుకుంటే జనసేన టీడీపీ కూటమిలో చూసుకుంటే ఏమో మేము అధికారంలో వచ్చేది 2024 మేమే అని చెప్పేసి టీడీపీ నుంచి ఉంది. అసలు మీ ఆలోచన ప్రకారంగా 2024లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? 2024 ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది సార్. వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు, మేము అంటున్నాం వైనాట్ కడప పులివెందుల అంటున్నాం అని. ఎందుకంటే ఏమని చెప్తారు? అంత అనవలసిన పరిస్థితి ఏమొచ్చిందంటే ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళ వైపు ఉంటారండి జనం. నాశనం చేస్తే ఎవరుంటారు సార్? అభివృద్ధి చేసిందే మేము, టీడీపీ కాదు, అందుకే మేము నిన్న రోజు ఆశిస్తున్నాం అంటున్నారు. నిన్న రోజా గారు అన్నారండి 2018లో తెలుగుదేశం ప్రభుత్వంలో సపోజ్ 20,000 కోట్లతో రోడ్లు వేపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో 40,000 కోట్లతో రోడ్లు వేపించారంట. దేని మీద? పేపర్ మీద వేపించారా? చేయలేదా మరి? ఎక్కడ సార్ చూపించాలి కదా. నాకు తెలిసి మా మండలంలోనే ఇంతవరకు రోడ్లు అది అంటే 2019 ముందు వేసిన రోడ్లే. అవును. 2019 తర్వాత ఏ రోడ్లు వేయలేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం మేము పథకాలన్నీ ఇస్తున్నాము. పథకాలు బేస్ చేసుకుంటే మేము చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అన్నీ దాదాపుగా 99% అయితే అమలు అయితే చేసాము అంటున్నారు. పథకాలు పోయిన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో కూడా పథకాలు ఇచ్చారండి. ఆ పథకాలను బట్టే జనం ఓటేస్తారంటే టీడీపీలో ఏం చేయలేదు కాబట్టే 2019లో మేము వచ్చాము అని ఆయన కూడా అంటున్నారు. మరి ఆ బేస్ మీద చూసుకుంటే టీడీపీ ఎంత పర్సెంట్ ఓటింగ్తో ఓడిపోయింది సార్? మా అయితే 2-3% ఓటింగ్తో, 5,000 10,000 లోపే ఓటింగ్తో ఓడిపోయింది. అది కూడా ఒక్కసారి ఛాన్స్ అని బతిమలాడుకుంటే రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి వేసారేమో కానీ ఓటు ఈయన ముఖం చూసి అయితే ఎవరూ వేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ 24 కూడా వాళ్ళే గెలుస్తారంటే ఇది వాళ్ళ కళ అంటారు. ఇది కళే. మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 24లో నేను చేసింది మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని కూడా అంటున్నారు మరి వైసీపీకి సంబంధించి. మరి మంచి చేసిందా, జరిగిందా? మంచి ఎక్కడ జరిగింది సార్? ఏ విషయంలో జరిగింది చెప్పండి? మరి మీ మైనారిటీలకు ఏం జరగలేదంటారా? మైనారిటీస్కి ఉన్నాయన్నీ తీసేశారండి, పథకాలన్నీ తీసేశారు. ఉన్న పథకాలు తీసేశారు, అమలు చేస్తానన్న పథకాలు కూడా అమలు చేయలేదు. ఎక్కడ మంచి జరిగింది చెప్పండి? రంజాన్ తోఫా తీసేశారు,
దుల్హన్ పథకం తీసేశారు. ముస్లిం మైనార్టీ లోన్స్ ఇవ్వలేదు ఒక్కళ్ళకి కూడా. అమలు చేస్తానన్న పథకాలు ఏంది? ముస్లిం బ్యాంక్ ఒకటి పెడతానన్నారు, ఇంతవరకు దానికి అమలే లేదు. ఇంకేం చేశారు సార్? మరి బాపట్ల నియోజకవర్గంలో చూసుకుంటే కోన రఘుపతి గారు అభివృద్ధి చేశారా? ఎందుకంటే 2019, 2024లో చూసుకుంటే ఆయనే అధికారంలో ఉన్నాడు, పైన వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్నారు. అయితే అభివృద్ధి ఏమీ జరగలేదంటారా, ఏమీ చేయలేదంటారా? ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం సార్, శూన్యం. అభివృద్ధి అనేది ఏం జరగలేదు. అంటే టీడీపీలో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. నేను టీడీపీ వ్యతిరేకంగా యాక్షన్ రియాక్షన్ చేసినా చేయకపోయినా చేయలేదని చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే చేయలేదా? నేనే కాదు సార్, వేరే వేరే నాయకులను ఎవరినైనా అడగండి, తెలుగుదేశం పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి శూన్యం, దోచుకోవడం ఎక్కువైపోయింది. దోచుకోవడం అంటే ఇసుక దోపిడీ కానీ, ఇసుక ద్వారా ప్రతి దాంట్లో వెంచర్లు వేసి వెంచర్ల దగ్గర కమిషన్ అలాంటివి అవి ఎక్కువైనాయి కానీ అభివృద్ధి అనేది శూన్యం. మరి వేగేష్ నగర్ ఏం చేస్తున్నారు దానికి సంబంధించి ఆ సమస్యల మీద? ఆయన పోరాడుతూనే ఉన్నారు. వెదులపల్లిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వెళ్ళి ఆయన మీడియాకు చూపిస్తే ఆయన మీద కేసులు పెట్టబోయారు. ఎందుకని మరి? అది అధికారంలో ఉన్న వైసీపీ అండి, అధికార బలంతో తొక్కాలని చూస్తున్నారు. మరి మీ బలం చూపిస్తారా 2024లో? మరి మా నరేంద్ర వర్మ గారు ఆయన ఉద్దేశం ఒకటేనండి, మచ్చ లేకుండా ఎలాంటి లంచాలకి తావు లేకుండా పని చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన సంపాదించుకొని రాజకీయాల్లోకి వస్తున్నారు, సంపాదించుకోవటానికి మాత్రం కాదు. మరి ఇక్కడ 2019 తర్వాత చూసుకుంటే ఇక్కడ సేవా కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నారు, స్థానిక సమస్యల మీద కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదన్నా చిన్న హాని జరుగుతుంది అంటే నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారనేది ప్రజలు అంటున్నట్టు మాటలు. మరి వాస్తవం? అది వాస్తవం. ప్రతి చిన్న విషయం, ఎక్కడైనా ఒక ఇల్లు కాలిపోయిందా వచ్చి తనంత సాయం చేస్తారు. ఎవరికైనా బాగోలేదు, యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటే వాళ్ళకి వచ్చి సాయం చేస్తారు. ఇంటింటికి ఆయన ట్రస్ట్ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు పంపిస్తారు. సేవాగుణం ఉన్న వ్యక్తి అండి. మరి ఇదే సేవా దృక్పథం అనేది ఎమ్మెల్యే అయిన తర్వాత ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంది. మరి అప్పటికి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నేను అధికారంలో ఉన్నాననే అహం కూడా రావచ్చేమో కదా? ఆయన్ని మేము గత 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం మాకు తెలుసు. ఇంకో 50 రోజుల్లో మీకు ఎలక్షన్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంత ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం జరుగుతుంది? 20,000 మెజారిటీ సార్. 20,000 పక్కానా, లేదంటే మాట వరకునేది? ఈసారి ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ప్రతి ఊర్లో వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ వ్యతిరేకతను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెప్పడానికి 20,000 ఖచ్చితంగా. 20,000 ఖచ్చితంగా అయితే వస్తుంది. మరి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకటే అంటున్నారు, 2024లో గెలవడానికి మేము సిద్ధం, ఓడిపోవడానికి టీడీపీ సంసిద్ధం అంటున్నారు. మేము గెలవటానికి సంసిద్ధం అండి. సంసిద్ధం గెలవటానికి, ఓడటానికి కాదు. 20 ఏళ్ళు ఒక లెక్క, ఈసారి ఒక లెక్క. మరి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇంకో ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎవరు కాపాడలేరు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే కదా. ఆ ఛాన్స్ ఇక ప్రజలు ఇవ్వరు. ఈరంటారు ఖచ్చితంగా వైపు అయితే ప్రజలు ఉన్నారు. అయితే అవును, అది కాదు టీడీపీ జనసేన పొత్తు ఇంకా 100% గెలవటానికి అదొక పెద్ద కారణం. మరి ఇక్కడ బాపట్లలో చూసుకుంటే మైనారిటీస్కి ఇక్కడ, లేదంటే స్టేట్లో చూసుకుంటే అక్కడ చూసుకుంటే ఎవరు న్యాయం చేయగలుగుతారు అనే దాంట్లో మాట్లాడుకుంటే ఎవరు పేరు చెప్తారు మీరు? చంద్రబాబు గారు. మరి ఇక్కడ లోకల్లో మరి నరేంద్ర వర్మ రాజు ఇక్కడ మీకైతే న్యాయం చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు అనేది అంటే ఖచ్చితంగా. అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రజెంట్ మీకు ఇక్కడ? పేద ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మైనార్టీ లోన్స్ అనేవి లేవు. ముస్లిమ్స్ చాలా వరకు పనులు చేసుకునేవాళ్ళు, పనులు చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళకి మైనార్టీస్ లోన్స్ అలాంటివి ఇస్తే వాళ్ళ చేతుల మీద వాళ్ళు వృత్తి చేసుకుంటూ ఉంటారు. తర్వాత
అందరూ పని చేసుకునే వాళ్ళు కాబట్టి పేదరికంతో ఉంటారు కొంతమంది. వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కానీ దానికి సంబంధించిన షాదీ తోఫాను తీసేశారు. దుల్హన్ పథకం దాన్ని తీసేశారు వైసీపీ ప్రభుత్వం. ఆ పథకాన్ని అమలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు రంజాన్ మాసంలో ఎవరు పేదవాళ్ళు పండగ జరుపుకోకుండా ఉండకూడదని రంజాన్ తోఫా ఇచ్చేవాడు. ఆ తోఫాని తీసేశారు. ఈ తోఫాలన్నీ అమలు చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మైనారిటీస్ నుంచి అయితే గట్టిగానే సపోర్ట్ ఉంది అంటారు టీడీపీకి, ఇక్కడ బాపట్లలో కానీ స్టేట్లో కానీ. అయితే ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? 143, 145 దాకా వస్తాయి. 140 పైనే వస్తాయి అంటున్నారు. ఓకే, మరి 2024 తర్వాత చూద్దాం మరి ఎంతవరకు టీడీపీ వైపు ఉన్నారా ప్రజలు, లేదంటే వైసీపీ వైపు ఉన్నారా అనేది 2024 ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. మరి ఒక్క మాటలో చెప్పాలి అంటే బాపట్ల ప్రజలకి మీరు ఏం చెప్తారు? బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ వేగేసిన నరేంద్ర వర్మ గారిని, ఆయన నాయకత్వాన్ని నమ్మి ఆయనకు ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే, చూశారు కదా, ఇక్కడ బాపట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి మైనారిటీ సెల్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ అయినటువంటి సయ్యద్ రఫీ గారు అయితే మనతో ఒకటే అంటున్నారు. ఇక్కడ బాపట్లలో మైనారిటీస్ అందరూ కూడా వేగేసిన నరేంద్ర వర్మ వైపే ఉన్నాము. అసలు వైసీపీ పాలన చూస్తే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు 2024 అంటే ఇప్పుడు ఈ 50 రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా అయితే బుద్ధి చెబుతారు. 2024లో టీడీపీ పాలన చూస్తాము, మా సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాల్సిందే అని చెప్పేసి రఫీ గారు అయితే మనతో అయితే అనడం జరిగిందనమాట. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.